పరిశుద్ధ గ్రంథము. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథంలో మొత్తం 39 పుస్తకాలు. ఆది కాండము మొత్తం 50 అధ్యాయాలు. రచయిత మోషే. నిర్గమకాండము మొత్తం 40 అధ్యాయాలు. రచయిత మోషే. లేవియ కాండము మొత్తం 27 అధ్యాయాలు. రచయిత మోషే. సంఖ్యాకాండము మొత్తం 36 అధ్యాయాలు. రచయిత మోషే. ద్వితీయోపదేశ కాండము మొత్తం 34 అధ్యాయాలు. రచయిత మోషే. యెహోషువ మొత్తం 24 అధ్యాయాలు. రచయిత యెహోషువ. న్యాయాధిపతులు మొత్తం 21 అధ్యాయాలు. రచయిత సమూయేలు. రూతు మొత్తం 4 అధ్యాయాలు. రచయిత సమూయేలు. సమూయేలు మొత్తం 31 అధ్యాయాలు. రచయిత సమూయేలు. గాదు, నాతాను 2 సమూయేలు మొత్తం 24 అధ్యాయాలు. రచయిత గాదు, నాతాను. 1 రాజులు మొత్తం 22 అధ్యాయాలు. రచయిత యిర్మియా. 2 రాజులు మొత్తం 22 అధ్యాయాలు. రచయిత యిర్మియా. ఒడ్డు దినవృత్తాంతములు మొత్తం 29 అధ్యాయాలు. రచయిత ఎజ్రా. 2 దినవృత్తాంతములు మొత్తం 36 అధ్యాయాలు. రచయిత ఎజ్రా. ఎజ్రా మొత్తం 10 అధ్యాయాలు. రచయిత ఎజ్రా. నెహెమ్యా మొత్తం 13 అధ్యాయాలు. రచయిత నెహెమ్యా. ఎస్తేరు మొత్తం 10 అధ్యాయాలు. యోబు మొత్తం 42 అధ్యాయాలు. కీర్తనలు మొత్తం 150 అధ్యాయాలు. రచయిత దావీదు. సామెతలు మొత్తం 31 అధ్యాయాలు. రచయిత సొలొమోను. ప్రసంగి మొత్తం 12 అధ్యాయాలు. రచయిత సొలొమోను. పరమగీతము మొత్తం 8 అధ్యాయాలు. రచయిత సొలొమోను. యెషయా మొత్తం 66 అధ్యాయాలు. రచయిత యెషయా. యిర్మీయా మొత్తం 52 అధ్యాయాలు. రచయిత యిర్మీయా. విలాప వాక్యములు మొత్తం 5 అధ్యాయాలు. రచయిత యిర్మీయా. యెహెజ్కేలు మొత్తం 48 అధ్యాయాలు. రచయిత యెహెజ్కేలు. దానియేలు మొత్తం 12 అధ్యాయాలు. రచయిత దానియేలు. హోషేయ మొత్తం 14 అధ్యాయాలు. రచయిత హోషేయ. యోవేలు మొత్తం 3 అధ్యాయాలు. రచయిత యోవేలు. ఆమోసు మొత్తం 9 అధ్యాయాలు. రచయిత ఆమోసు. ఓబద్యా మొత్తం 1 అధ్యాయము. రచయిత ఓబద్యా. యోనా మొత్తం 4 అధ్యాయాలు. రచయిత యోనా. మీకా మొత్తం 7 అధ్యాయాలు. రచయిత మీకా. నహూము మొత్తం 3 అధ్యాయాలు. రచయిత నహూము. హబక్కూకు మొత్తం 3 అధ్యాయాలు. రచయిత హబక్కూకు. జెఫన్యా మొత్తం 3 అధ్యాయాలు.
రచయిత జెఫన్యా. హగ్గయి మొత్తం 2 అధ్యాయాలు, రచయిత హగ్గయి. జకర్యా మొత్తం 14 అధ్యాయాలు, రచయిత జకర్యా. మలాకి మొత్తం 4 అధ్యాయాలు, రచయిత మలాకి. కొత్త నిబంధన గ్రంథంలో మొత్తం 27 పుస్తకాలు. మత్తయి సువార్త మొత్తం 28 అధ్యాయాలు, రచయిత మత్తయి. మార్కు సువార్త మొత్తం 16 అధ్యాయాలు, రచయిత మార్కు. లూకా సువార్త మొత్తం 24 అధ్యాయాలు, రచయిత లూకా. యోహాను సువార్త మొత్తం 21 అధ్యాయాలు, రచయిత యోహాను. అపొస్తలుల కార్యములు మొత్తం 28 అధ్యాయాలు, రచయిత లూకా. రోమా పత్రిక మొత్తం 16 అధ్యాయాలు, రచయిత పౌలు. కొరింథీ మొదటి పత్రిక మొత్తం 16 అధ్యాయాలు, రచయిత పౌలు. కొరింథీ రెండో పత్రిక మొత్తం 13 అధ్యాయాలు, రచయిత పౌలు. గలతీ పత్రిక మొత్తం 6 అధ్యాయాలు, రచయిత పౌలు. ఎఫెసీ పత్రిక మొత్తం 6 అధ్యాయాలు, రచయిత పౌలు. ఫిలిప్పీ పత్రిక మొత్తం 4 అధ్యాయాలు, రచయిత పౌలు. కొలొస్సీయులకు పత్రిక మొత్తం 4 అధ్యాయాలు, రచయిత పౌలు. తెస్సలోనికయులకు మొదటి పత్రిక మొత్తం 5 అధ్యాయాలు, రచయిత పౌలు. తెస్సలోనికయులకు రెండో పత్రిక మొత్తం 3 అధ్యాయాలు, రచయిత పౌలు. తిమోతికి మొదటి పత్రిక మొత్తం 6 అధ్యాయాలు, రచయిత పౌలు. తిమోతికి రెండో పత్రిక మొత్తం 4 అధ్యాయాలు, రచయిత పౌలు. తీతుకు వ్రాసిన పత్రిక మొత్తం 3 అధ్యాయాలు, రచయిత పౌలు. ఫిలెమోనుకు వ్రాసిన పత్రిక మొత్తం 1 అధ్యాయం, రచయిత పౌలు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొత్తం 13 అధ్యాయాలు, రచయిత పౌలు. యాకోబు మొత్తం 5 అధ్యాయాలు, రచయిత యాకోబు. మొదటి పేతురు మొత్తం 5 అధ్యాయాలు, రచయిత పేతురు. రెండో పేతురు మొత్తం 3 అధ్యాయాలు, రచయిత పేతురు. మొదటి యోహాను మొత్తం 5 అధ్యాయాలు, రచయిత యోహాను. రెండో యోహాను మొత్తం 1 అధ్యాయం, రచయిత యోహాను. మూడో యోహాను మొత్తం 1 అధ్యాయం, రచయిత యోహాను. యూదా మొత్తం 1 అధ్యాయం, రచయిత యూదా. ప్రకటన గ్రంథం మొత్తం 22 అధ్యాయాలు, రచయిత యోహాను. ఇదే దేవుని జీవమైన వాక్యం, నిన్న నేడు నిత్యము అదే.